హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మౌనికాస్ వరల్డ్. ఇవాళ మనం ఒక రెసిపీని చూపించబోతున్నామండి మన ఛానల్లో. సో అదేంటి, ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం అనేది చూసేద్దాం రండి. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వల్ల వచ్చేస్తాయి. ఎస్, ఆన్ ద వే ఉన్నామండి. ఇది కొత్త బస్ స్టాండ్ అనమాట, ఖమ్మం కొత్త బస్ స్టాండ్. వచ్చేసామండి మనం ఇప్పుడు రైతు మార్కెట్కి వచ్చేసాము. కొత్త రైతు మార్కెట్ ఇది. అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. చూసారు కదా, ఫిషెస్ అనమాట. ఎస్, అర్థమైపోయే ఉంటుంది కదా, ఫిష్ కర్రీ. సో చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, బాగుంటాయి. సో ఫిష్, ప్రాన్స్, మనకి చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతారు. చూసారా ఎలా కొట్టుకుంటున్నాయో చేపలు. ఇప్పుడు చూడండి, ఆ ఫిష్ మీద నీళ్లు చల్లగానే నార్మల్గా అయిపోతుంది, అది ఆగుతుంది అలా. ఇలా ఫ్రెష్గా ఉంటాయండి ఏవైనా. అదిగోండి, ప్రాన్స్ వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం క్లీనింగ్కి వెళ్తున్నామండి. సో ఇక్కడ వాళ్ళే క్లీన్ చేస్తారు, కొంత అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఇదిగోండి క్లీనింగ్ ప్లేస్ అనమాట. ఇది చాలా నీట్గా క్లీన్ చేస్తారు వాళ్ళే. మనం మళ్ళీ ఇంటికి తెచ్చుకొని కోసి ఇంకెక్కడైనా తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మార్కెట్లోనే. సో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట. మనం అడగొచ్చండి, వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు కోస్తారు కదా, అప్పుడు మనం చెప్తే రౌండ్గా కావాలా, ఫ్రైకి అవసరం పడినట్టు కావాలా అంటే దాన్ని బట్టి వాళ్ళే కట్ చేసి ఇస్తారు. సో మనం చెప్పి జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేయించుకుంటే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో ఇలా రౌండ్గా కట్ చేయించుకోవాలా, లేకపోతే స్క్వేర్ షేప్లో కట్ చేయించుకోవాలా, ఫ్రై పీసెస్ లాగా అనుకుంటే కూడా మీ ఇష్టం. సో అలా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారనమాట. వాటర్ కూడా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది అనమాట. సో ఇలా నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేస్తారు. చూసారు కదా, మనం ఒకవేళ ఇంటికి తెచ్చుకున్నా కూడా జస్ట్ నార్మల్గా కడిగేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే క్లీన్ చేయకుండా అయితే ఉండం కదండి వచ్చాక. సో అక్కడ అలా నీట్గా హైజీనిక్గా క్లీన్ చేస్తారని చెప్పడం. సో ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. సో వచ్చేసామండి మేము ఇంటికి. ఇంకా తీసి రెడీగా బయట పెట్టి ఉంచాము. ఎంతైనా ఎంత వాళ్ళు క్లీన్ చేసినా ఇంటికి వచ్చాక మనం ఒకసారి క్లీన్ చేసుకోకపోతే ప్రాణం ఆగదు కదా. సో మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట మా అమ్మ. సో ఇది మా అమ్మ చేతి చేపల పులుసు ఎలా ఉంటుందో చూద్దాం. సో చూసారు కదా ఎంత నీట్గా వాళ్ళు చేసి ఇచ్చారో. మనం ఒక జస్ట్ 1 or 2 వాషెస్ చేసుకుంటే సరిపోతుంది. మజ్జిగతో క్లీన్ చేస్తుంది మా మమ్మీ. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక పాన్ పెట్టుకొని నూనె ఎక్కువ వేసుకోవాలండి. ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి. సో ఆయిల్ వేసుకొని ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఫిష్ని కొంచెం మ్యారినేట్ చేద్దాము.
అలా చేయడం వల్ల ఫిష్కి మసాలాస్ అన్నీ పట్టేసి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఫస్ట్ కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్కి కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఘాటుగా. సో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. మా కారం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఫిష్ పీసెస్కి బాగా పడుతుంది అన్నమాట. మసాలా అనేది మంచిగా పడుతుంది. ఇలా ఒక్క ముక్కకి మంచిగా మసాజ్ చేస్తూ మసాలాస్ అన్నీ పట్టిస్తే ఆ మసాలాస్ అన్నీ ఫిష్ పీసెస్కి పట్టేసి మనం కర్రీ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇలా చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం కొంచెం మెంతులు, ఫిష్ కర్రీలో కంపల్సరీ మెంతులు ఉండాల్సిందే, 4-5 లవంగాలు ఘాటు కోసం, అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకుందాము. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్. ఎప్పుడైనా ఫిష్ పుల్స్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక పెద్ద ఆనియన్ సరిపోతుంది. ఆనియన్స్ మగ్గాలి తొందరగా అంటే అందరికీ తెలుసు కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్న టైంలోనే మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. మేము కొంచెం ఘాటు ఎక్కువే తింటాం కాబట్టి పచ్చిమిర్చి కూడా గట్టిగానే వేసాము. ఇవి మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తున్నామండి. మెత్తగా అయ్యాక టొమాటోస్ కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గనిద్దాం. సో చూసారు కదా, ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో మగ్గిన తర్వాత 1 by 1 పీసెస్ తీసి ఇలా ముందే వేసేసుకోవాలండి ఆయిల్లో. అంటే మా మమ్మీ ఈ స్టైల్లో చేస్తుంది, సో ఇలా చూపిస్తున్నాను అనమాట. అన్నీ వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మంచిగా వాసన పోయే వరకు వేడిలో మగ్గాలన్నమాట ఫిష్ పీసెస్ అనేది. ఎక్స్ట్రా మసాలా అంతా యాడ్ చేద్దామండి. ఇలా కొద్దిసేపు ఉంచుకొని తర్వాత స్పూన్ పెట్టకుండా ఇలా గిన్నెలో తిప్పుతూ ఉండాలి. ఫిష్ పీసెస్ తొందరగా పాడవుతాయి, చితికిపోతాయి కాబట్టి స్పూన్ అనేది ఇప్పుడే పెట్టకూడదు గంట. సో అలా మూత పెట్టి మగ్గేలోపు మనం చింతపండు పులుసు రెడీ చేసుకున్నాము. సో నేనైతే ఒక పెద్ద చింతపండు, ఒక బిగ్ లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను. అందులో నీళ్ళు యాడ్ చేసుకుంటూ పల్ప్ తీద్దామండి. మంచి చింతపండు రసం ఉండి, పులుపు ఎక్కువ ఉంటేనేమో చిన్నది సరిపోతుంది, కొంచెం పులుపు తక్కువ ఉంటుంది అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకోవాల్సి వస్తుంది. మనం మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి ఇలా తిప్పుదామండి, కలయబెడదాము. మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కొంచెంగా చింతపండు రసం అనేది పోయాలి. పోసి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసి మూత పెట్టి ఉడకనిస్తే సరిపోతుంది. ఎప్పుడైనా కానీ ఫిష్ చేసేటప్పుడు గంటతో మాత్రం ఎప్పుడు తిప్పకూడదండి. ఇలా మూత పెట్టేసి ఉడకనిద్దాము. పులుసు అనేది ఫిష్కి పట్టేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి. ఇలా మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. చాలా జాగ్రత్తగా చేయాలండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఏం పర్వాలేదు. కానీ చూసారా ఎలా ఉడుకుతుందో ఫిష్ పులుసు. స్మెల్ అయితే టెంప్టింగ్ ఉందండి. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే
ఉప్పు కారం మసాలా అంతా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్ అండి. నెక్స్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. కొత్తిమీర కట్ చేసి వేసుకోవడమే. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనికాస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.